యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకుంది. ఇక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు మదర్ డైరీని అప్పగించాలని డిసైడ్ అయ్యారు. హెల్త్ పాలసీపై కూడా తెలంగాణ కేబినెట్ లో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని, ఏవైతే గడిచిన ఒక రోజు 2 రోజుల క్రితం నుంచి అకాల వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో రైతన్నలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి గారు రెగ్యులర్గా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ఎక్కడైతే ఏ రకమైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటినీ అధిగమించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏవైతే రైతులకు ఉత్పన్నమవుతున్న సమస్యలు ఏవైతే చిన్నవి ఉన్నాయో వాటన్నిటినీ రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవటం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మరింత ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసి దాని మీద దిశానిర్దేశాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఇవ్వటం జరిగిందని